హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనము శ్రీనాథుని గురించి తెలుసుకుందాము. శ్రీనాథుని యొక్క కాలం 1350 సంవత్సరం ఆయన జన్మించింది, 1500 సంవత్సరం ఆయన మరణించిన కాలం. తల్లిదండ్రులు భీమాంబ మలయామాచ్యుడు, తాతగారు కమలానాభామాచ్యుడు. జన్మస్థలము కాల్పట్టణం. కనకాభిషేకం ప్రౌఢదేవరాయల సభలో శ్రీనాథుడికి జరిగింది. పెదకోమటి వేమారెడ్డి గారి దగ్గర విద్యాధికారిగా శ్రీనాథుడు పనిచేశారు. ఈయన వీరభద్రారెడ్డి గారి ఆస్థానంలో ఆస్థాన కవిగా ఉన్నారు. ఇంకా శ్రీనాథుని యొక్క బిరుదులు కవిసార్వభౌముడు, బ్రహ్మీదత్త వరప్రసాదుడు, ఇక ఈశ్వరార్చన కళాశీలుడు అని ఈయన యొక్క బిరుదులు. ఇక శ్రీనాథుడు రచించినటువంటి రచనలు, లభ్యమైనటువంటి రచనలు: శృంగారనైషధం, హరవిలాసం, భీమఖండం, కాశీఖండం, పల్నాటి వీరచరిత్ర, శివరాత్రి మహత్యం, క్రీడాభిరామం అన్నవి లభ్యమైనటువంటి రచనలు. శ్రీనాథుడు రచించినవి అలభ్యమైనటువంటి రచనలు వచ్చి మరుత్తరాచరిత్ర, శాలివాహన సప్తశతి, పండితారాజ్య చరిత్రము, ధనుంజయ విజయము, నందనందన చరిత్ర, వల్లభాభ్యుదయం.